గడిచిన 10 రోజులుగా జరిగిన భీషణ పోరాటం భారతదేశానికి విజయవంతంగా ముగిసింది. రాజధాని నగరంలో విజయోత్సవాలు సంబరంగా జరిగాయి. ఈ రోజు దేశం గర్వించవలసిన రోజు, ప్రజలు మనందరినీ గౌరవిస్తున్న రోజు, మన కష్టానికి ఫలితాన్ని చూస్తున్న రోజు. దేశం ప్రభుత్వం మనల్ని గౌరవిస్తుంటే మనం గౌరవించాల్సిన వ్యక్తి మేజర్ చక్రధర్. భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కిపోయింది అని అనుకున్న సమయంలో తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలని రక్షించడం కోసం శత్రుకూటంలో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్లతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టి ఆయుధాలని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడయ్యాడు మేజర్ చక్రధర్. తన తల్లి మరణ వార్త తెలిసి కూడా తన బాధను తన గుండెల్లోనే దాచుకుని ఎదుటివారి మనసుల్లో బాధ లేకుండా చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించి కన్న తల్లి కంటే జన్మభూమే గొప్పదని నిరూపించిన మేజర్ చక్రధర్ని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుతో సత్కరించడం మనందరినీ సత్కరించడమే అవుతుంది. మేజర్ చక్రధర్ గుడ్. రామా రామా అరే రామా మొగలు మా మొగలు రామా రామా ఆయన చూడు చూడమా చూడమా ఆయన చూడు ఆయన చూడు ఐస్ క్రీమ్. వస్తామండి. ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. బాగుంటుందమ్మా, స్వీట్ కదా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. రావు గారు, దీని జీవితం ఏమైపోతుందంటారు? ఏమీ అవ్వదు. పెళ్ళి అయితే ఓ దారికి వస్తుందని నా నమ్మకం. పెళ్ళా? నాకా? నాకెవడొస్తాడు? ఏ నాకు పిచ్చటగా, అందుకని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. చి, పిచ్చా పాడా? నీకేం పిచ్చి లేదు. నీకున్నదల్లా ఒకే పిచ్చి, ఐస్ క్రీమ్ పిచ్చి. ఎన్నో సంబంధాలు చూశాను, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాను. అమ్మాయి ఫోటోలు చూసి కొంచెం లావుగా ఉంది, పర్వాలేదు, బాగానే ఉందంటున్నారు. కానీ తీరా చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరూ గుమ్మం తొక్కడం లేదు. చూసిన వాళ్ళు 10 మందే, కానీ దేశం అంతా ప్రచారం చేసేస్తున్నారు. నువ్వెందుకే బాధపడతావు? నీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. చూడు, నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను, సరేనా? ఇంకోటిందా? ఐస్ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తానే. అది ఓకే. ఇంకో ఐస్ క్రీమ్ ఉందా? అదే అదే. బాబు, నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మ రాదు. అలా అని మర్చిపోయి ఉండలేంగా. లేదండి, ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది. అవసరమైతే దేశం కోసం తను పెట్టేపోవాలనుకుంది. అలాగే జరిగిందనుకుంది. ఆ ఆనందంతోనే కన్నుమూసింది. చూడు బాబు, అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలంటారు. అందుకే నిన్ను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే. లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది. చూడండి, మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు. నాన్న, ఆయన వచ్చారు. ఆయన వచ్చారు. ఎవరు వచ్చారా? ఐస్ క్రీమ్ తెచ్చారా? నువ్వు ఆగమ్మా, ఐస్ క్రీమ్ పంపించాక తెస్తాడు. ఆగు.
ఎవరా అదేనా మీతో చెప్పే అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఓహో మధ్యలో ఆయన తినేసి ఉంటా అబ్బబ్బబ్బా ఆగమ్మా నువ్వు తెస్తాడు చూడు ఒరే నేను ఆయనతో మాట్లాడతాను ఆయన నాతో మాట్లాడుతుంటాడు మధ్యలో నువ్వు మాట్లాడమంటే మధ్యలో లేచి వచ్చేస్తాను జాగ్రత్త ఎక్కడికైనా నాకు లేట్ అవుతుంది నా ఐస్ క్రీమ్ అబ్బబ్బబ్బా, దీన్ని పుట్టుకురా కాసేపు నేను వెళ్తాను నా ఐస్ కొత్త పెళ్లి సంబంధం కోసం వచ్చారు నమస్కారం అండి ఉమ్, ఉమ్, ఉమ్. చెప్పండి మీకు తెలిసే ఉంటుంది నాకేం తెలీదు దేని గురించి మీ మురళి మా చెల్లెలు మురళి చెల్లెలు మురళి చెల్లెలు కాదండి మీ అబ్బాయి మురళి ఆ. నా చెల్లెలు జయంతి ఆహా, ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఆహా. పెళ్లి చేసుకుందాం ఆ. ఎవరు చెప్పారు వాళ్లే చెప్పారు ఎవరితో చెప్పారు నాతోనే చెప్పారు సరే వాళ్ళు అనుకున్నప్పుడు అది మీతో చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడినప్పుడు చేసేయండి అదేమిటండి పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అంటాను దానికి మీరేమంటారు ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు దానికి నేనేమంటాను ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను దానికి వాళ్ళేమంటారు నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు మేమైపోతావు అంటారు దానికి నేనేమంటా మీరేమీ అనొద్దు అసలు మీరు ఈయన అంటారని కూడా నేను అనుకోలేదు మీ అబ్బాయి మీరేమీ అనరని కూడా చెప్పాడు చెబుతాడండి చెబుతాడు వాడికేం బరువు తెలుసా బాధ్యత తెలుసా వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు రేపో మాపో నా పాటికి నేను చేస్తాను కానీ నాకు కూతురు ఉంది దాని సంగతి ఎవరు చూస్తారు అది వీళ్ళలాగా గడప దాటలేదు వీళ్ళలాగా ఎవరిని ప్రేమించలేదు పోనీ ఓ గ్యాలం చేతపుచ్చుకుని తోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను అంచేత నేను నిర్ణయానికి వచ్చాను మీ చెల్లాయిని మా వాడికిచ్చి చెయ్యాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి దానికి దీనికి ముడిపెడతారేమిటండి దీన్ని ముడి అనరు ఉండమార్పిడి అంటారు నా పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయింది ఓహో మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారన్నమాట సరే మంచిదే చూడండి నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి ఇచ్చి చేస్తాను